నాన్నా ఎంత? 40,000 సార్. మిడిల్ క్లాస్ కష్టాలు. ఏసీ ఎంత? ఎంత? మిడిల్ క్లాస్ కష్టాలు ఎంత? మిడిల్ క్లాస్ కష్టాలు. ఎంత? 1,00,000. అన్నీ ఎంత ఎంత అని అడుగుతున్నాం కానీ ఎప్పుడు నాన్న కొంటాం? ఈ జిఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ జిఎస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిడిల్ క్లాస్ ఇష్టాలు. మిడిల్ క్లాస్ ఇష్టాలు. మిడిల్ క్లాస్ ఇష్టాలు. ఎంత? ఆ? కొత్త జిఎస్టీతో మనకెంత మిగులుతుందని అడుగుతున్నాను. కొత్త జిఎస్టీతో మిడిల్ క్లాస్ కష్టాలు కాదు, ఇక మిడిల్ క్లాస్ ఇష్టాలు చెప్పండి. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్. ఈరోజు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెల్త్ అండ్ హెల్త్ కంపెనీ స్కామ్ దున్నిపాడు అలాగే అనంతపురం సైడ్ దాదాపు ఉమ్మడి కడప జిల్లాలు కర్నూలు జిల్లాల్లో బాధితులు చాలామంది మోసపోయారు ఈ కంపెనీ ద్వారా. కానీ ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే వైసీపీ నాయకులు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద బురదలను ఎమ్మెల్యే గారి మీద బురదలను మొదలుపెట్టారు ఈరోజు. కానీ ఈరోజు రాజారెడ్డి వీరారెడ్డి అనే వ్యక్తులు వైసీపీలో కొనసాగుతూనే ఉన్నారు. ఒక వ్యక్తి అంటే వీరారెడ్డి అల్లుడైన కొండమాయపల్లి మహేష్ రెడ్డి ఒకడు మాత్రం 2023 వరకు కూడా వైసీపీలోనే ఉన్నారు. 2023 ఎలక్షన్లలో 2 నెలల ముందర మా పార్టీలో టీడీపీలోకి రావడం జరిగింది. అతను ఒక్కరిని అడ్డం పెట్టుకొని టీడీపీ వాళ్ళకి సంబంధం ఉందని చెప్తున్నారు. బాగానే ఉంది. అంతకుముందు కూడా మా దగ్గర ఆధారాల కోసం మేము చెప్తున్నాము. ఈరోజు మీడియా మొత్తం నాకు తెలియజేస్తున్న 2010 నుంచి 2023 వరకు కూడా టీడీపీ సభ్యత్వం అతనికి లేదు. అంతకుముందు మీతో పాటే ఉన్నాడు ఆ అబ్బాయి కూడా. 2024 సభ్యత్వం తీసుకున్నాడు పార్టీ తరఫున. కానీ మా ఎమ్మెల్యే గారు ఆదేశం పార్టీ వాళ్ళు కూడా సస్పెండ్ చేసి సభ్యత్వాన్ని డిలీట్ చేసేసారు. ఈరోజు అతన్ని సస్పెండ్ చేసి పార్టీ నుండి కూడా మా ఎమ్మెల్యే గారికి ఉండే నిబద్ధత విశ్వాసం మాకు ప్రజల మీద అంత నమ్మకం ఉంది. కానీ మీరు బాధితుల తరఫున ఇంతవరకు కూడా దొన్నిపాల్లో కూర్చొని బాధితులు ధర్నా చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము న్యాయం చేయగలుగుతాం, ప్రతిపక్షంలో ఉన్నాము, మేము చేస్తాము అని హామీ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు రాజకీయాలు కొనసాగుతాం మాకు తెలియదు. మూడోటి మా ఎమ్మెల్యే గారి భర్త గారి పేరు మీద కూడా మీరు అబాండాలు వేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎమ్మెల్యే గారి భర్త దగ్గర హైదరాబాద్లో ఉన్నారు, అతను మహేష్ని హైదరాబాద్ ఇంట్లో పెట్టారని. కానీ ఈరోజు మీరు అన్ని మాటలు నిరూపిస్తే మేము మండల కన్వీనర్లు అయితేనేమి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా కార్యకర్తలు అందరూ కూడా మేము రాజీనామా సిద్ధం. మేము సవాల్ విసురుతున్నాం వైసీపీ నాయకులకు. లేని పక్షంలో మీరు మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి. మరియు మీరు రాజకీయాల నుంచి వైదొలగాలని కోరుకుంటాం తెలియజేస్తున్నాం. ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీలకు అతీతంగా పార్టీకి అంటగట్టే పనులు చేస్తే మాత్రం బాగుండదు. ఇదే ఫైనల్. ఆల్రెడీ డిఎస్పీ గారు గత 2-3 నెలల క్రితం కూడా పిలిపించి వీరారెడ్డిని పిలిపిస్తే స్టేషన్ పిలిచి చేస్తే కొంతమంది వ్యక్తులు అతను మంచి వ్యక్తి అని చెప్పి తీసుకుపోయి చేశారు. కానీ ఈరోజు కూడా మేము చెప్తున్నాం, మా పార్టీ తరఫున ఎవరైనా కానీ వీరారెడ్డికి సపోర్ట్ ఇస్తే అతనికి సపోర్ట్ కానీ ఇవ్వడం కానీ ఇలాంటి తప్పు చేసిన సపోర్ట్ చేసిన టీడీపీ నాయకులు ఎవరైనా సరే మా ఎమ్మెల్యే ఒకటే చెప్పారు, కంపల్సరీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము, చర్యలు తీసుకోమని చెప్పింది క్లియర్గా. ఎటువంటి నాయకులైనా సరే వాళ్ళకి సపోర్ట్ ఎవరికి ఇవ్వరు, చేయరు. కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడి ఇలా చేస్తే బురదల విధానం మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని కానీ త్వరలో మీకు ఇంతకుముందు 11 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు 1 సీటు కూడా రాదు. నెక్స్ట్ ప్రజలకు చెప్తాను, తెలియజేసుకుంటున్నాను. వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. మరియు మీ మాదిరి మేమైతే వైసీపీ నాయకులను తప్పులు చేస్తే వాళ్ళకి పార్టీలో పదవులు ఇచ్చి ప్రోత్సహించే వాళ్ళు మా ఎమ్మెల్యే వాళ్ళు కాదు. మా ఎమ్మెల్యే తప్పు చేసిన 2 నెలల ముందు పార్టీలోకి వచ్చినా కానీ తప్పు చేసిన తెలిస్తే సస్పెండ్ చేసే విద్యత మాకుంది. మీరు మీ వాళ్ళు
మీ లీడర్లు భూములు కబ్జాలు చేసి ప్రభుత్వం చేసి ఇన్ని తప్పులు చేసినా కానీ మీరు వాళ్ళకి పదవులు చేస్తున్నారు అంటే మీకు ఆ విశ్వాసం అనేది మీ వాళ్ళకు లేదు. అసలు తప్పు చేసినా కానీ ఎన్నికేసుకుని మేము ఉండాలనే మీ వైసీపీ నాయకులు ధైర్యం ఉంది వాళ్ళకి. కావున మీరు తప్పు నిరూపించకపోతే క్షమాపణలు చెప్పి మా ఎమ్మెల్యే గారికి రాజకీయాల నుంచి వైదొలిగితే బాగుంటారు అందరూ కూడా. లేని పక్షంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు అయితే కాదు మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకొని ప్రజలకు బాధితులకు న్యాయం చేసే విధంగా ఏదైనా కానీ చేయాల్సింది కోరుకుంటున్నాను. మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి గురించి చెప్తున్నాను, దయచేసి ప్రజలకు కూడా చెప్తాను, ఇలాంటి స్కాములు ఎవరైనా చెప్పినా ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తులో కానీ ఎవరైనా వచ్చినా దయచేసి డబ్బులు ఎవరు కట్టద్దు, డబ్బులు అయితే పోగొట్టుకోండి. ఎందుకంటే చెప్పే విధానం బాగుండదు. అందరూ వచ్చి మంచిగా చెప్తారు ఉద్యోగాలు ఇస్తాం అది చేస్తామని. ఇలాంటి బోగస్ కంపెనీలు నమ్మవద్దని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.